ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు, శుభాలు మీకు తెలియపరుస్తూ ఉన్నాం. పిల్లరా, మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుస్సును గురించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2026 సంవత్సరము 1వ నెల 17వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యము, నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రములు ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్లింప చేసుకుని చక్కగా ప్రవర్తించెదవు. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనమండి. వాక్యం నమ్మదగినది, పౌర్ణాంగీకరమునకు యోగ్యమైనది. మరి యెహోషువతో దేవుడు మాట్లాడుతూ మరి మోషేకి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని మరి యెహోషువ కాలం ఉన్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలకు కూడా మరి ఆ ధర్మశాస్త్రాన్ని బోధించుచు మరి ఉండాలని మాట్లాడుకుంటూ అక్కడ మాట్లాడుతున్న విధానం ఏంటంటే, నీవు జాగ్రత్త పడినట్లు, మోషేని అంటున్నాడు, నువ్వు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్లింప చేసుకుని చక్కగా ప్రవర్తించేదవు. దేవుని వాక్యాన్ని లేకపోతే దేవుని వాక్యాన్ని మరి చాలా జాగ్రత్తగా మనం చదువుకుని ధ్యానించిన ఎడల మనము చాలా ఆశీర్వాదకరంగా ఉంటామని, మనం వెళ్తున్నటువంటి ఆ మార్గాన్ని మనం చక్కపరుచుకుని చాలా చక్కగా ప్రవర్తన కూడా సరి చేసుకుంటామని కూడా మరి లేఖనాల ద్వారా మనం చూస్తుంటున్నామండి. కాబట్టి దేవుని వాక్యం చాలా గొప్పది. దేవుని వాక్యం ద్వారా మనం నడుచుకుంటున్నప్పుడు మరి మనం వెళ్తున్నటువంటి ప్రయాణంలో లేక ఆ నిత్య జీవానికి యేసు ప్రభువారి మార్గంలో మనం నడుస్తున్నప్పుడు, ఆయన వెంట మనం వెళ్తున్నప్పుడు మరి మన ప్రవర్తన చాలా చక్కపరుచుకుని మనము ప్రవర్తన చాలా ఆశీర్వాదకరంగా ఉంచుకుంటామని లోకం సెలవిస్తోంది. కాబట్టి ఆ విధంగా మా దిశగా మనం ప్రయాణం చేద్దాం. దేవుని వాక్యాన్ని మనం దివారాత్రులు కూడా ధ్యానించుకుంటూ ముందుకు నడవాలని దేవుని వాక్యం సెలవిస్తోంది. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, కృపలేసునికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభు గొప్ప దేవునికి వందనాలు. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశించి దీవించండి. ప్రభావానికి స్తోత్రాలు. దాని ప్రభావ మా భారతదేశాన్ని మీరు ఆశించి దీవించిన నాయకులు, అధికారులు మంచి ఆనంతో నింపండి. ఆర్మీ బృందానికి అంతటికి కూడా మంచి ఆనంతో నింపండి తండ్రి. సరిహద్దుల సైనికులు మంచి ఆనంతో నింపండి. మరి నాయన యవన బిడ్డలందరిని బట్టి ప్రార్థిస్తాం తండ్రి. ప్రభా యవన బిడ్డలు చెడు వ్యసనం నుంచి దూరపరిచి ఇగో నాయన మరి నీతి మార్గంలో నడిపించుకుని వాడికి స్తోత్రాలు. వారి ప్రవర్తనలు సరి చేసుకుని కృప దయచేయండి తండ్రి. ఉద్యోగస్తులు కూడా మంచి ఆనంతో నింపండి. వారు చేసిన ఉద్యోగాలు మీ హస్తం తోడుగా ఉంచి రాకపోకల్లో నీవే కాపాడమని ప్రార్థనకి స్తోత్రాలు. దేవానికి వందనాలు తండ్రి. ఇగో నేను మరి చదువుకునే బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. చక్కగా చదువుకుని ప్రయోజనాలు కృప దయచేయండి తండ్రి. పనికిళ్ళే బిడ్డలు కూడా మంచి ఆనంతో పండి మా దేశ పాడి పండినంత మీరు ఆశని దీవించిన హాస్పిటల్ రోజు స్వస్థపరిచిన జైలు ఉన్న బిడ్డలు విడుదలచని కోర్టు గోడలు కేసు గోడలను కూడా కొట్టివేసి రక్షణ లేని వారు రక్షణ, మారుమనసు లేని వారు మారుమని దయచేయండి తండ్రి. గృహం లేని వారు గృహం దయచేయండి. వివాహం బిడ్డకి వివాహం దయచేయండి. గర్భఫలం లేని వారు గర్భం దయచేయండి. గర్భించే సుఖమండిలో దయచేయండి. తల్లి బిడ్డ క్షేమం దయచేయండి తండ్రి. ఇగో తండ్రి యేసునికి వందనాలు. విదేశం బిడ్డలందరూ కూడా మంచి ఆనంతో నింపండి. అతని ప్రతి సేవకులను బిడ్డలు సంఘం పరిచయంతా మీరు ఆశని దీవించినైనా ఈ దినమంతా కొన్ని విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.